డిజైర్ టు డిజైన్ ఇంజినీర్స్ వారు హార్డ్‌వేర్‌లో కన్‌స్ట్రక్షన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రెజెంట్ ఇది మనం చూస్తున్నది మోహన్ గారి సైట్ అండి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పాడేరులో ఇక్కడ సుండ్రుపుట్టులో కన్‌స్ట్రక్షన్ చేస్తుంది. సో, ఇది మోహన్ గారి సైట్ 3 బీహెచ్‌కే సైట్ అండి. దీనికి సంబంధించి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇనీషియల్‌గా వాళ్ళకి ఒక లైవ్ వ్యూయింగ్ కోసం సీసీ కెమెరాస్ కూడా ఇన్‌స్టాల్ చేసాం. దూరంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ ఏం జరుగుతుందని లైవ్‌లో మానిటర్ చేసుకోవచ్చు. వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం. సో, కమింగ్ టు దిస్ హౌస్. ఈ హౌస్ ఏంటంటే 3 బీహెచ్‌కే అండి బేసిక్‌గా. సో, మీరు దీంట్లో చూడొచ్చు. ప్రెజెంట్ బేస్మెంట్ లెవెల్ వరకు ఉంది. ఈ ప్రాజెక్ట్ 32 లాక్స్‌కి ఒప్పుకోవడం జరిగింది. ఇది 1100 ఎస్ఎఫ్టీ. సో, దీంట్లో చూస్తే ఇక్కడ బోర్‌వెల్ డ్రిల్ చేసాము. యాక్చువల్‌గా ఇది చాలా లో లయింగ్ ఏరియాలో ఉందండి. అరౌండ్ బ్యాక్‌న చూస్తే సుమారుగా 9 ఫీట్ వరకు డెప్త్ ఉంది. బట్ ప్రాపర్‌గా మనం కన్‌స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతోని ఏదైతే ఈ రోడ్ లెవెల్ ఉందో, ఈ రోడ్ లెవెల్ కన్నా ఈ మన బిల్డింగ్ అనేది ఎత్తులో ఉండాలి కాబట్టి ఇది హైట్‌లో తెచ్చుకున్నాం. ఇది కన్‌స్ట్రక్షన్ పార్ట్. హైట్ చాలా ఎక్కువ కాబట్టి ఏదైతే మనం ఎర్త్ ఫిల్ చేసామో ఈ ఫిల్లింగ్ అనేది ప్రాపర్‌గా కన్సాలిడేట్ అవ్వాలి కాబట్టి ఇప్పటికి అరౌండ్ 5-6 టైమ్స్ కన్సాలిడేట్ చేశాము. ఇలా కన్సాలిడేట్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో ఫ్లోరింగ్ అనేది సింక్ అవ్వకుండా ఉంటుంది. ప్రాపర్‌గా కన్సాలిడేట్ చేసిన తర్వాత మిగిలిన స్టెప్స్ అన్నీ టేకప్ చేయాలి. అతను ఏం చేస్తున్నారంటే మొత్తం ఫస్ట్ బాటిల్స్ అన్నీ కూడా ఇలా ఫిల్ చేస్తారు. దీని తర్వాత కంప్లీట్‌గా ఎక్కడైతే సాయిల్ అంతా ఎక్స్‌పోజ్ అయిందో ఆ సాయిల్ అంతా కూడా ఈ యాంటీ టర్మైట్ లిక్విడ్‌తోని స్ప్రే చేస్తున్నారు. ఇది కంప్లీట్‌గా దీనివల్ల ఏమవుతదంటే సపోజ్ ఈ పక్కన కన్‌స్ట్రక్షన్ అవుతుంది కదా! ఈ పక్కన ఉన్న సాయిల్ ద్వారా కూడా రావచ్చు. ఈ బార్డర్స్ అంతా కూడా చాలా ప్రాపర్‌గా కేర్ తీసుకొని మేము స్ప్రే చేయిస్తాము. పక్కనున్న సాయిల్ నుంచి టర్మైట్స్ అనేవి రావు. సో, దీని ద్వారా మనం చెదలు చాలా బాగా అరికట్టొచ్చు. సో, డిజైర్ టు డిజైన్ ఇంజినీర్స్ వారు ఏ రకంగా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్‌లో చాలా కేర్ తీసుకుంటారనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇది మీరు చూస్తే ఇది యాక్చువల్‌గా యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్‌లో భాగంగా ఏదైతే టెర్మైట్స్‌ని యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బాటిల్స్‌లో ఫిల్ చేసి యాంటీ టెర్మైట్ మందు ప్రతి దగ్గర కూడా హోల్స్ పెట్టున్నారు. ఈ హోల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఈ బాటిల్‌లో ఫిల్ చేసిన మందు ఈ బౌల్‌లో పెట్టి జస్ట్ మనం 7 ఇయర్స్ వరకు మనకు ఎటువంటి స్ప్రింగ్స్ ఉండవు. తర్వాత బేస్మెంట్ లెవెల్‌లో ఏదైతే మొత్తం అంతా ఫిల్ చేసి పెట్టుకున్నా ఈ ఫిల్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా ఆ లిక్విడ్ కూడా ఏమి మొత్తం ఎక్కడైతే మట్టి ఉందో ఆ మట్టి అంతా కూడా ఫుల్‌గా స్ప్రే చేయడం చేస్తాం. ఎప్పుడైతే ఇలా స్ప్రే చేయడం జరిగిందో మనం బేస్మెంట్ లెవెల్‌లోనే టెర్మైట్స్ అనేది అరెస్ట్ చేయగలం.